సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీట్ దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. పార్టీ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దాదాపు 2.5 గంటల సిఎల్పి సమావేశం నడుస్తుంది. ఈ యొక్క సమావేశంలో కూడా చాలా కీలక విషయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు చర్చించారు. అయితే ఇటు ఎమ్మెల్యేలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారి పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా పార్టీ లైన్ దాటితే మరి పార్టీతో పాటు ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట పాలవుతుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో ఇటు మంత్రివర్గ విస్తరణపై కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాట్ కామెంట్ చేశారు. తమకు మంత్రివర్గంలో చోటు లేకపోతే మాత్రం ఇటు అధిష్టానంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. కాబట్టి ఇటు మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్, అదేవిధంగా ఇటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా మరి మంత్రివర్గ విస్తరణ చోటు కోసం మరి తనకు ఈసారి మంత్రివర్గ చోటు ఇవ్వాలని మరి ఇటు పార్టీపై కూడా అధిష్టానంపై కూడా కొంతవరకు వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు బహిరంగంగా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఇటు పార్టీ హైకమాండ్, అదేవిధంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా కొంతవరకు సీరియస్ అయ్యారు. మరి ఈ విషయంలో మాత్రం మరి పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడొద్దని, మరి పార్టీ లైన్ దాటి మాట్లాడితే మరి ఇటు పార్టీకి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు పెరుగుతుందని, మరి ఈ రకంగా మాట్లాడితే మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే 5 గ్యారెంటీలు కూడా అమలు చేశారు. మరి వాటిని ప్రజల్లోకి తీసుకోవడంలో మాత్రం మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ప్రాధాన్యత కూడా ఉంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు, మరి గ్రౌండ్ లెవెల్లో ఎందుకు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ తిరగాల్సిన అవసరం ఉంది, మరి ప్రభుత్వ పథకాలను పబ్లిక్లకు తీసుకోవడంలో మాత్రం కొంతవరకు విఫలమవుతున్నారు కాబట్టి మరి ఎక్కడికెక్కడ ఎవరికి వారు కార్యాచరణ రూపొందించుకొని మా పబ్లిక్లో కూడా వెళ్ళాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు క్యాడర్కి ఇటు మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇటు పార్టీ క్యాడర్కి సంబంధించి కూడా కొంతమంది పార్టీ లైన్ దాటి మరి మాట్లాడుతున్నారు కాబట్టి మరి దాంతో పార్టీకి అప్రతిష్ట పాలవుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్లో పనిచేయాలి, మరి ఎవరు కూడా గీత దాటి మాట్లాడొద్దంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మరోవైపు ఇక్కడ ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం ఎక్కువగా మరి పార్టీ లైన్ దాటే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇది పార్టీకి ఇటు ప్రభుత్వానికి కూడా అప్రతిష్టం అవుతుంది కాబట్టి మరి పూర్తి క్యాడర్గా ప్రభుత్వం ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్తు కూడా ఉంటుంది కూడా మరి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రభుత్వాన్ని అంటే నెక్స్ట్ టర్మ్ ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో కూడా మరి పార్టీ క్యాడర్ నిర్ణయించిన విధంగా మరి పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాలని కూడా అడి చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం నోటేల వద్ద కొంతవరకు హడావిడి నెలకొంది. మరి కొద్దిసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బయటకు వెళ్ళిపోయారు, ఒక్కొక్కరుగా ఇటు ఎమ్మెల్యే కూడా వెళ్తున్నారు. మన విజువల్స్ చూడవచ్చు, ఎమ్మెల్యే వెళ్తున్నారు అక్కడ విజువల్స్ చూసుకుంటే. మరి ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇటు మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా ఇటు మంత్రివర్గ విస్తరణపై మాట్లాడొద్దని, మరి మంత్రివర్గ విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండదని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందని కూడా ప్రధానంగా చర్చ జరిగింది. మరి చాలా వరకు కూడా ఉగాది పర్వదినాన్ని కూడా మంత్రివర్గ ఉంటుందని కూడా భావించారు. అయినప్పుడు కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం బ్రేక్ పడింది మంత్రివర్గ విస్తరణకు. మరి ఎప్పుడు ఉంటుందో తెలియదు, మరి అధిష్టానం ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా మరి తను ఏం చెప్పలేదని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కలిసి మరి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి మరి వాళ్ళ ఆరోపణలు కూడా తిప్పికొట్టాలి. మరి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు వెళ్ళడం కానీ మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణల పట్ల మరి కౌంటర్ అటాక్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రిపై ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ అటాక్ చేయాలి. మరోవైపు ఇటు హెచ్సీ భూముల విషయంలో లేనిపోని రాద్ధాంతం సృష్టిస్తున్నారు. మరి అదేవిధంగా ఇటు సోషల్ మీడియాలో కూడా లేనిపోని అకౌంట్స్ ద్వారా ట్విట్టర్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ వీడియోస్ పెట్టి మరి ప్రభుత్వాన్ని బదిలీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరి ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతల ఆరోపణల పట్ల కూడా మరి కౌంటర్ అటాక్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రులు కూడా సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు భూభారతి కార్యక్రమాన్ని కూడా భూభారతి వెబ్సైట్ను కూడా ఇప్పటికే నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళ వేదికలు కూడా ప్రారంభించారు. మరి ధరణికి బదులు భూభారతి కూడా తీసుకొచ్చారు. మరి గతంలో ధరణి వెబ్సైట్ వల్ల చాలా వరకు రైతులంతా కూడా ఎన్నో మంది ఇబ్బంది పడ్డారు. మరి వాటి పరిష్కారం కోసమే కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మరి దీన్ని ప్రజలకు తీసుకెళ్లడం పై కూడా మరి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ దుస్సరించాల్సిన అవసరం ఉందని ఇటు ఎమ్మెల్యే కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మరోవైపు సన్నబియ్యం దేశంలో ఎక్కలేని విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు గ్రౌండ్ లెవెల్లో కూడా ఎమ్మెల్యేలు కూడా మరి లబ్ధిదారు ఇళ్లకు వెళ్ళి కూడా ఒకరోజు భోజనం చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా చాలా వరకు విజయవంతమైంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లడం మరి పబ్లిక్ కూడా చెప్పడం కూడా విషయంపై కూడా కొంతవరకు డిలే అవుతుంది కాబట్టి మరి ఈ యొక్క అంతర్యాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఇప్పటికే 563 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని కూడా ప్రైవేట్గా ఎంపిక చేశారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం మరి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిజమైన లబ్ధిదారులకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా త్వరలోనే ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది. దాదాపు 5 లక్షల రేషన్ కార్డులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి త్వరలోనే యొక్క కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి దీనిపై కూడా ఇటు క్యాడర్కు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా చెప్పడం జరిగింది. మరి ప్రధానంగా మాత్రం ఇటు ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకోవడంలో మాత్రం కొంతవరకు కాంగ్రెస్ క్యాడర్ విఫలమవుతుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. మరి ప్రభుత్వం ఇటు పార్టీ అనుసంధానంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది ప్రజలకు తీసుకెళ్లాలి. అదేవిధంగా పార్టీ కార్యకర్త కూడా మరి పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రం బాగుండదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ చూసుకోవచ్చు ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు ఎమ్మెల్యేలు. మరి లోపల దాదాపు 3 గంటల పాటు కూడా ఈ యొక్క సిఎల్పి సమావేశం కూడా జరుగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి ఇటు పార్టీ గీత దాటిన ఎమ్మెల్యేపై కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతుంది. మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం లాభం కంటే ఎక్కువ నష్టమే జరుగుతుంది కాబట్టి మరి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే సూచించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది పార్టీ క్యాడర్ పట్ల అదేవిధంగా కొన్ని అంతర్గత విషయాలు మాత్రం మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రశ్నిస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ లోపల మీటింగ్లో ఏ విషయాలపై ప్రధానంగా చర్చించడం జరిగింది? ఇప్పుడు దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకాలని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నాం. ముఖ్యంగా ఎస్సీ కేటగిరీస్ కావచ్చు, బీసీ కులనగరం కావచ్చు, సన్న బియ్యం కానీ ఇట్లాంటి రుణమాఫీ కానీ, రైతు బంధు ఇట్లాంటి సంక్షేమ పథకాల్ని నిత్యం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జూన్ 2 వరకు ప్రతి ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉపదేశం ఇచ్చారు. అంటే కొంతమంది పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నపై కూడా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టున్నారు. దీనిపై ఆయన చర్చ జరిగిందా లోపల? కొంతమంది ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణపై కూడా హాట్ కామెంట్ చేశారు కదా, దీనిపై ఆయన చర్చ జరిగిందా లోపల? అంటే ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ లో మాట్లాడాలని చెప్పారు. పార్టీ లైన్ ఎవరు దాటొద్దని చెప్పారు, కానీ పర్టికులర్ గా ఏ క్యాండిడేట్ గురించి కూడా అట్లా చెప్పడం జరగలేదు. ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ లో మాట్లాడాలని చెప్పారు. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇటు హెచ్సివిసి వల్ల కూడా కొంతవరకు గవర్నమెంట్ కూడా బదనమైంది హెచ్సి భూముల వ్యవహారంలో. మరి ఈ విషయంలో మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం సైలెంట్ గా ఉండడంతో మరి గ్రౌండ్ లెవెల్లో ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నేతలు కానీ ఆరోపణలు చేస్తున్నారు కదా, వాటి కౌంటర్ చేయడంలో మాత్రం కొంతమంది విఫలమైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? హెచ్సి భూముల మీద బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా కుమ్మక్కై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ విధంగా చేసిండ్రో మొన్న ఇటీవల మంత్రి గారు శ్రీధర్బాబు గారు కూడా చెప్పడం జరిగింది. అదే ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా మా కార్యాచరణ ఉండబోతుంది భవిష్యత్తులో. ఇక్కడ చూసుకోవచ్చు కదా, పార్టీ లైన్ దాటి ఎవరు మాట్లాడినా కూడా ఊరుకుని లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. మరి పార్టీ లైన్లో మాట్లాడితేనే పార్టీ కానీ ప్రభుత్వానికి కూడా భవిష్యత్తు ఉంటుంది. మరి రాబోయే మరో 5 రోజుల పాటు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలని కూడా మరి పార్టీ లైన్లో పనిచేయాలి. మరి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం కానీ, మరి ఇటు భూభారతి కార్యక్రమాలు కానీ, అదేవిధంగా సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డ్స్ ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి మరి పబ్లిక్లోకి తీసుకెళ్ళడం మాత్రం కొంతవరకు క్యాడర్ విఫలం అవుతుంది కాబట్టి ఇటు సోషల్ మీడియా కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి మరి ఈ యొక్క ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళడం కానీ, వాటి ఇంప్లిమెంటేషన్ కానీ, మరి అందులో ఉన్నటువంటి సమస్యలను కూడా సాల్వ్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరు పనిచేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఒక సమావేశంలో మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్లో పనిచేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఏదైనా మంచి ఉంటే పబ్లిక్లో చెప్పాలని, చెడు ఉంటే మాత్రం చెవులో చెప్పాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా చెప్పినప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా గీత దాడుతున్నారు కాబట్టి మరి అది ప్రభుత్వానికి పార్టీకి కానీ మంచిది కానీ కూడా ఆయన సూచించింది. మొత్తానికైతే మాత్రం ప్రభుత్వ పథకాలని పబ్లిక్ తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకి ఈ యొక్క సిఎల్పి సమావేశంలో దిశానిర్దేశం చేశారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.